ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఐం సరస్వత్యై నమః. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ రోజున చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా విశ్వవత్న సంవత్సరంలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలంతా కూడా శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, కర్మఫలదాత అయిన శనీశ్వరుడి యొక్క దోష పరిహారం అంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, వివిధ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏ రాశుల వాళ్ళకి ప్రబలంగా ఉంటుంది, ఆ దోష నివారణ అంతమంతా కూడా ఏ కార్యక్రమాలు చేసుకోవాలి, యజ్ఞాధికృతులు చేసుకోవాలా, దానాలు చేసుకోవాలా, ఈ యొక్క నామస్మరణ మాత్రం చేతనే సకల గ్రహదోషాలు పోతాయి అంతా కూడా దోష పరిహారాలంతా కూడా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ఇతిహాసం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడి యొక్క చరిత్రలోకి వెళ్తే ఛాయా మార్తాండ సంభూతుడైన శనీశ్వరుడు అంతా కూడా సూర్య భగవానుడి కుమారుడిగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే పూర్వం ఇతిహాసం ప్రకారంగా అంతా కూడా సూర్య భగవానుడు ద్వాదశాదిత్య రూపంగా ఉండేటప్పుడు ప్రచండ తేజంతో బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ యొక్క తన భార్య అయిన సూర్య భగవానుడి యొక్క భార్య అయిన సంధ్యాదేవి బాగా ఈ యొక్క సూర్య భగవానుడి ఈ యొక్క మహాశక్తిని ప్రచండ మార్తాండారణ స్వరూపమైన వేడినంతా కూడా భరించలేక తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తుందన్నమాట. తన కష్టాన్నంతా కూడా ఈ యొక్క భర్త అనుమతి లేకుండా ఈ యొక్క పుట్టింటికి రావడం అంతా కూడా మంచిది కాదని చెప్పేసి మందలించి ఈ యొక్క తన ఇంటికి వెళ్ళమని చెప్తారు. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా సూర్య భగవానుడి యొక్క భార్య తన ఛాయారూపాన్నంతా కూడా అక్కడ ప్రాణపశ్చేతలాగా చేసి ఒక అందమైన అమ్మాయి రూపంగా ఛాయా రూపంగా అందమైన తన రూపానికి బదులుగా ఒక ఛాయా రూపాన్నంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి ఒక సూర్యలోకంలో అంతా కూడా ఉంచి వస్తుందని చెప్పేసి అని చెప్తుందన్నమాట. ఇట్లా చెప్పిన తర్వాత ఈ యొక్క సంధ్యాదేవి అక్కడనే ఉందని చెప్పేసి భావించిన సూర్యభగవానుడు అంతా కూడా ఈ యొక్క సంధ్యాదేవియే తన భార్య రూపంలో ఉంది, సంధ్యాదేవియే అక్కడ ఉంది, ఆమె అంతా కూడా ఛాయాన్ని తెలియకుండా ఆ యొక్క ఛాయ రూపంలో ఉండి ఈ యొక్క సంధ్యాదేవితోటంతా కూడా ఎట్లా భార్యతో ఉంటాడో అట్లాగే ఉండేసి ఈ యొక్క జీవన విధానం అంతా కూడా చేస్తుంటారు. ఆ రూపంగా ఆ ఛాయ రూపంలో ఉండే సంధ్యాదేవికి మరియు సూర్య భగవానుడికి ఇద్దరికి కూడా కలియక ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పుట్టడం జరుగుతుంది. తద్వారా శనీశ్వరుడు జననం అంతా కూడా జరిగింది. కొంతకాలానికి తన తండ్రి మందలించిన తర్వాత కొంతకాలానికి అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడు వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ యొక్క తన భార్య ఎక్కడ ఉంది అని చెప్పేసి తన భార్య ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఈ యొక్క విరాట్ స్వరూపమైన విశ్వకర్మ యొక్క కుమార్తె అయిన సంధ్యాదేవి తండ్రి మందలించిన తర్వాత ఇట్లా భర్తకు చెప్పకుండా వచ్చావు కావున నువ్వంతా కూడా ఒక అశ్వరూపాన్ని ధరించి నువ్వంతా కూడా విహరిస్తూ ఉంటావు భూలోకంలో అని చెప్పేసి చెప్తుంటారన్నమాట. సూర్య భగవానుడికి అంతా కూడా తెలుసుకుని దివ్య దృష్టితోటి ఈ యొక్క సంధ్యాదేవిని వెతుక్కుంటూ ఆ భూలోకంలో తాను కూడా అశ్వరూపంలో ధరించి ఆ సంధ్యాదేవి దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా ఈ యొక్క అశ్విని దేవతలు అంతా కూడా జన్మనిస్తారు. సూర్య భగవానుడు సంధ్యాదేవి అంతా కూడా అశ్విని రూపంలో ఇస్తారు కావున అశ్విని దేవతలు వాళ్ళంతా కూడా దైవ వైద్యులకు అంతా కూడా అంటారు, దైవ వైద్యులు అంటారు. ఈ యొక్క దైవ వైద్యులంతా కూడా ఈ యొక్క కవల పిల్లల్లాగా అందమైన శరీరంతో ప్రచండ తేజంగా ఆనందంగా ఉండే విధంగా వాళ్ళంతా కూడా దేవతల్లో ప్రథమంగా ఉంటారన్నమాట. వీళ్ళంతా కూడా అశ్విని దేవతలంతా ఆయుర్వేద సిద్ధులుగా మంచి మంచి ఔషధ గుణాలు కలిగి ఉండే విధంగా అమృతతుల్యంగా ఉండే విధంగా అశ్విని దేవతలంతా కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా దైవ వైద్యులు. ఈ రకంగా జనం జరిగింది కావున ఎవరైతే ఈ జన ఇతిహాసం అంతా కూడా జరుగుతారు సూర్య భగవానుడికి సంధ్యాదేవికి అంతా కూడా యముడు మరియు ఏమి అనే కుమారుడు మరియు కుమార్తె కూడా ఉంటారు. ఇటువంటి జనన ఇతిహాసం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో సూర్య భగవానుడి యొక్క కుటుంబ చరిత్ర ఇదంతా కూడా సూర్య భగవానుడి ఇతిహాసము మరియు శనీశ్వరుడు యొక్క జననము, శనీశ్వరుడు యొక్క విధానం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో సకల గ్రహదోషాల నుంచి బయటపడి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు జననం ఇట్లా జరిగిన తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడు అంతా కూడా ప్రత్యక్షమై శనీశ్వరుడు పుట్టిన తర్వాత తన కుమారుడు ఈ యొక్క ఇట్లా సంధ్యాదేవి మోసనం వల్ల ఆ యొక్క ఛాయ రూపంలో అంతా కూడా కుమారుడుగా పుట్టాడు కావున శనీశ్వరుడు అంతా కూడా స్వీకరించకుండా నా కుమారుడు కావు నువ్వంతా కూడా ఛాయ రూపంలో ఉన్నావని చెప్పేసి కోపపడడం వల్ల శనీశ్వరుడు తన ప్రచండమైన శక్తినంతా కూడా తన తండ్రి మీద ప్రయోగించడం వల్ల తాను కూడా ఒక గ్రహణం పట్టిన వారిలాగా అయిపోయి
కళావిహీనంగా అయిపోవడం జరుగుతుంది, శక్తిని అంతా కూడా కోల్పోవడం జరుగుతుంది, గ్రహణం పట్టిన వాళ్ళలాగా అయిపోవడం జరుగుతుంది. అదంతా గమనించిన పరమేశ్వరుడంతా కూడా అక్కడ ప్రత్యక్షమై ఆ కార్యానంతా కూడా స్వస్తి చెప్పి శాంతపరిచి శనీశ్వరుడికంతా కూడా ఈ యొక్క సూర్యభగవానుడికి కూడా సమాధానం చెప్తారన్నమాట. ఈ యొక్క సంధ్యాదేవి తన ఛాయకంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి తన రూపం మార్చి అక్కడంతా కూడా ఉంచింది. నువ్వంతా కూడా స్వీకరించి తన కుమారుడిగా స్వీకరించాలి. మరియు గ్రహమండలంలో ప్రత్యేకమైన స్థానాన్నంతా కూడా ఇవ్వడం, కర్మఫలదాతగా ఇవ్వడం స్థానం అంతా కూడా ఎవరైతే ఏ కర్మను ఆచరిస్తారో వాళ్ళకంతా కూడా సకల జీవులకంతా కూడా కర్మఫలదాతగా ఉండడం, సర్వ తేజరూపంగా ఉండడం, తర్వాత ఆయుక్కారకుడుగా ఉండడం, ఆయుష్నంతా కూడా ప్రసాదించే గ్రహంగా ఉండడం అనేది కర్మఫలదాత. పుణ్యాన్ని ప్రసాదితే పుణ్య ఫలితాలు ఇవ్వడం, పాపకర్మలంతా కూడా ఇక్కడనే భూలోకంలోనే అనుభవించంగా చేయడం, ఈ యొక్క కర్మ ఆచరణకంతా కూడా విలువ ఇవ్వడం, పుణ్యకర్మని ఇవ్వడం, అధికమైన విపరీత రాజయోగాన్ని ఇవ్వడం, ఇటువంటి కూడా శని యొక్క లక్షణాలు, శనీశ్వరుడు యొక్క లక్షణాలు అని చెప్పేసి అంటారు. సాక్షాత్ పరమేశ్వరుడే ఒకనొక కాలంలో అంతా కూడా చెప్తారన్నమాట. శనీశ్వర నీకంతా కూడా ఏలినాటి శని ప్రభావమైంది, నిన్నంతా కూడా ఒక రోజు పాటు అంతా కూడా పట్టడం జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క శివుడంతా కూడా ఒక మారేడు చెట్టు త్వరలో అంతా కూడా దాక్కోవడం జరుగుతుంది శనీశ్వర ప్రభావం వల్ల. మళ్ళీ దాక్కున్న తర్వాత నారద మహాముని పిలిచి శనీశ్వరుడు అంతా కూడా నన్ను పట్టుకోలేకపోయినారు అని చెప్పడం వల్ల ఈ యొక్క సకల చతుర్దశ భువనాధీశారుడు పరమేశ్వరుడంతా కూడా ఇట్లా సమాధానం చెప్తారన్నమాట. నారద మహాముని పరమేశ్వరుడికంతా కూడా చరాచర సృష్టికంతా కూడా సృష్టి స్థితిలయకారకుడైన పరమేశ్వర నువ్వంతా కూడా నీ శక్తి అంతా కూడా కోల్పోయి శనీశ్వరుడికి భయపడి ఈ యొక్క మారేడు చెట్టు త్వరలో అంతా కూడా దాక్కోవడం జరిగింది. ఇదంతా కూడా శనీశ్వరుడి ప్రభావం కాదంటావా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ ప్రభావం అంతా కూడా జరగడం వల్ల శనీశ్వరుడికంతా కూడా జయం కలిగిందని చెప్పేసి శనీశ్వరుడంతా కూడా సకల తేజోరూపంగా కర్మఫలదాతగా ఉంటారు. కావున ఈ యొక్క హనుమత్ ఆరాధన చేయడం వల్ల శనీశ్వరు దోష నివారణ జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఈ యొక్క వ్యయస్థానంలో మొదలయ్యి మళ్ళీ జన్మస్థానము మరియు ద్వితీయ స్థానంలో అంతా కూడా 3 దశలుగా 2.5 సంవత్సర కాలం పాటు ఉంటుందన్నమాట. 7.5 సంవత్సర కాలంలో అంతా కూడా కర్మఫలదాత అయిన శని అంతా కూడా తన యొక్క ప్రచండమైన శక్తిని అంతా కూడా ఆ యొక్క గ్రహాల మీద గ్రహ యొక్క ఆధిపత్యం అంతా కూడా ఉంటుంది. కావున గ్రహ ప్రభావం అంతా కూడా చూసుకొని ఆ ఫలితాలు శుభ అశుభ ఫలితాలు కానీ పుణ్య పాప కర్మలకి అనుసరించి వాళ్ళ ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఈ యొక్క శనీశ్వరుడికంతా కూడా దోష నివారణ జరగడానికి పిప్పలాద ఋషి యొక్క చరిత్ర అంతా కూడా వినాలని చెప్పేసి అంటారు. పిప్పలాద ఋషి ఎవరియా అంటే చెప్పేసి అంటే దద్దీచ మహాముని యొక్క కుమారుడు. దద్దీచ మహాముని ఎవరు అంటే ఈ యొక్క సాక్షాత్ విష్ణు అంశగా జరించి ఋషుల్లో శ్రేష్ఠుడిగా ఉండి ఋషుల్లో ప్రథముడిగా ఉండి అఖండమైన తేజరూపంగా తపస్సంపన్నుడిగా ఉన్నప్పుడు ఆయన తపశ్శక్తితోటి తన శరీరం అంతా కూడా వజ్రకాయంలాగా తీసుకొని వజ్ర శరీరంగాలు చేసుకొని అఖండమైన తేజరూపంగా తన ఎముకలు కానీ శరీరం కానీ మంత్రయుక్తంగా చేసుకొని తన దీక్షనంతా కూడా కొనసాగించే విధానంగా చూసిన దేవతలంతా కూడా ఒక్కొక్క సందర్భంలో ఈ యొక్క దేవదాన సంగ్రామం అంతా కూడా జరిగిందనమాట. దేవదాన సంగ్రామం జరిగినప్పుడు బ్రహ్మదేవుడంతా కూడా చెప్తారన్నమాట, ఓ ఇంద్ర నీకంతా కూడా ఆయుధాలు కావాలి, యుద్ధం చేయాలంటే ఎటువంటి ఆయుధాలు కావాలి, ప్రచండమైన తేజంతో ఉండాలి, అఖండమైన తేజంతో ఉండాలని చెప్పడం వల్ల సూర్యుడి యొక్క తేజంలో నుంచి 1వ వంతు తీసుకొని ఈ యొక్క విశ్వకర్మ అంతా కూడా ఆయుధాలు చేస్తానని చెప్పడం, ఈ యొక్క ఆయుధాలకి ప్రామాణికమంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అఖండ తేజరూపమైన ఈ దదీచి మహాముని యొక్క ఎముకలతోటి అంతా కూడా తయారు చేయాలి. శరీర త్యాగం అంతా కూడా ఆయన మనపూర్వకంగా శరీర త్యాగం చేసిన తర్వాత తన ఎముకలతోటి ఈ యొక్క ఆయుధాలంతా కూడా తయారు చేయడం జరుగుతుందని చెప్పేసి అని చెప్తారన్నమాట. ఈ యొక్క ఇదే విధానం అంతా కూడా ఈ యొక్క దదీచ మహామునికి అంతా కూడా ప్రార్థించి సకల దేవతలంతా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి ఈ యొక్క మీరంతా కూడా దేహత్యాగం చేసుకొని యథాయిచ్ఛంగా మీ యొక్క దేహత్యాగం చేస్తే మాకంతా కూడా ఆయుధాలు లభిస్తాయి, తద్వారా శక్తితోటి ఈ యొక్క దానవుల యొక్క సంగ్రామం జరుగుతుందని చెప్పడం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దద్దీచి మహాముని అంతా కూడా దేహత్యాగం చేసిన తర్వాత తన భార్య అయిన మహాపతివ్రత తాను కూడా ఆ సమయానికంతా కూడా ఆ యొక్క ముని భార్య అంతా కూడా గర్భవతిగా ఉంటుంది. 8వ నెలలో గర్భవతిగా ఉంటుంది. ఆ గర్భవతిగా ఉండడం వల్ల పూర్వకాలంలో ఎవరైతే భర్త మరణిస్తే కనుక సతీ సగమనం చేస్తూ ఉండేవాళ్ళు, నేనంతా కూడా నా భర్త చనిపోయిన తర్వాత బతికి ఉండడం ధర్మం కాదు అని చెప్పి భావించిన ఆవిడ ఈ యొక్క గర్భాన్నంతా కూడా యథాయిచ్ఛంగా గర్భంలో ఆ శిశువునంతా కూడా తొందరగా జనించేసి ఒక ఈ యొక్క పిప్పల వృక్షంలో అంతా కూడా పెట్టడం జరుగుతుంది. ఆ పిప్పల వృక్షం అంతా కూడా పెంచి పోషిస్తుందన్నమాట. ఆ పాలుడంతా కూడా పిప్పల వృక్షంలో ఉండడం వల్ల
ఆ పిప్పల వృక్షం అంతా కూడా మర్రి చెట్టు ఒక గింజలతోటి ఆ పండ్లతోటి పరడం, అవి మర్రి చెట్టు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పిప్పల వృక్షం అంతా కూడా ఈ యొక్క చంద్రుడిని భగవాన్ అంతా కూడా ప్రసన్నం చేసుకొని అమృతాన్నంతా కూడా ప్రసాదించాలని చెప్పి కోరడం వల్ల చంద్రభగవానుడి యొక్క శక్తితోటి ఆ బాలకుడికి అంతా కూడా పిప్పలాద్రుడు పిప్పల వృక్షం కింద పెరిగినాడు కావున ఈ యొక్క దైతీచి మామని యొక్క కుమారుడు సకల వేదాలకి శాస్త్రాలకి పొందినవాడు. ఆయనంతా కూడా చెట్టు త్వరలోనే పెరిగి దొరికిన కొద్దీ చంద్రభగవానుడు ఇచ్చిన అమృతంతో పెరుగుతూ ఉండడం, ఈ యొక్క పరమేశ్వరుడంతా కూడా అక్కడ ప్రత్యక్షమై పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించడం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందడం మాట. తర్వాత నా జననానికి దుస్థితికి అంతా కూడా కారణం ఎవరని చెప్పేసి అనగానే నారద మహాముని చెప్తారన్నమాట. నువ్వు జననించే సమయానికి అంతా కూడా నీకు ఏలినాటి శని ప్రభావంతో పుట్టినావు కావున పూర్వజన్మ కర్మశేషాన్నంతా కూడా ఈ రకంగా జరిగింది, దీనికంతా కూడా శనీశ్వరుడే కారణం అని చెప్పడం వల్ల ఆ యొక్క దదీచి కుమారుడైన పిప్పలాద మహర్షి నేనంతా కూడా గ్రహమండలాన్ని స్తంభనం చేస్తాను, ఆ గ్రహదేవతలంతా కూడా యుద్ధం చేస్తానని భావించిన తర్వాత పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని నాకంతా కూడా శక్తి కావాలి, ఈ యొక్క దేవతలతోటి యుద్ధం చేయాలి, నేనంతా కూడా నాకు ధర్మం కావాలని చెప్పడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత పరమేశ్వరుడు అంతా కూడా అది తప్పు మీకంతా కూడా వారించడం జరుగుతుంది, ఇది అధర్మమైన యుద్ధం, ఇదంతా కూడా నీకు జరిగిన కష్టం చెప్తే నీ కష్టమంతా కూడా తీరుస్తానని చెప్పడం. మరియు ఆ దదీచి మహాని కుమారుడైన పిప్పలాద మహర్షి నాకంతా కూడా నేను ఏ పాపం చేసుకున్నాను, పుట్టినప్పటి నుంచి నాకంతా కూడా కష్టాలే ఎవరు లేకుండా నేను పెరిగాను, ఒక వృక్షం కింద పెరిగాను, ఇదంతా కూడా చూసిన తర్వాత ఆ వృక్షం బాధలంతా కూడా తీరాలి అని చెప్పేసి అంటే నా కష్టాలు జనన ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క జనన విధానం అంతా కూడా కష్టం నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే నా పూర్వీకుల దర్శనం కావాలి, పూర్వీకుల యొక్క క్షేమ విశేషాలంతా కూడా కావాలని చెప్పడం ఇదంతా కూడా ఇతిహాసంగా ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే పిప్పలాద ఋషి యొక్క చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతుంది. పరమేశ్వరుడు అంతా కూడా పిప్పలాద మహర్షికి అంతా కూడా వరం ఇచ్చడమట, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పుణ్యలోకంలో ఉండే పూర్వీకులంతా కూడా దర్శనం చేసుకుంటామని చెప్పి వరవేయడం. శనీశ్వరుడు అంతా కూడా ప్రత్యక్షమయ్యి నేనంతా కూడా నేను ప్రతి ఒక్క పిల్లవాడికంతా కూడా 8వ ఏట వచ్చేదాకా నా ప్రభావం అంతా కూడా ఉండదు, పుట్టిన పసివిలకంతా కూడా శనీశ్వర ప్రభావం ఉండదు అని చెప్పేసి వరవేయడం ఇదంతా కూడా జరుగుతుంది. మహాకాలుడైన పరమేశ్వరుడు అంతా కూడా వరవేయడం వల్ల పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతనే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పడం. మరియు హరిశ్చంద్ర చరిత్ర కానీ నలదమయంతి నలమహారాజు యొక్క చరిత్ర వినడం కానీ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పేసి చెప్పడం. తద్వారా అంతా కూడా లోక కళ్యాణం జరిగిందని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్ట శని ప్రభావం, ఈ యొక్క చతుర్దశ శని ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. శుక్ర శనిల యొక్క కలయిక, చతుర్గ్రహ కూటమి మరియు త్రిగ్రహ కూటమి అంతా కూడా ఉంటుంది. కావున మే నెల మాసంలో విశ్వసనామ సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వసనామ సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉండో తెలుసుకుందాం. ప్రధానంగా దశమ స్థానంలో శనీశ్వర సంచారం జరగడం, శుక్రుడు శని యొక్క కలియిక జరగడం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా దశమ స్థానంలో జరుగుతుంది. కావున ప్రధానంగా మీరు బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా మే నెల 15వ తారీఖు తర్వాత రాశిలో సంచారం చేయడం మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా సూచనప్రాయంగా ఉంటుంది. ఎవరైతే ధార్మిక జీవనాన్ని ధర్మ జీవనాన్ని జీవనిస్తూ ఉంటారో కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎవరైతే కనుక కష్టాలు అకాల కష్టాలంతా కూడా మీ జీవితంలో వచ్చాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ కోర్టు కేసులు కానీ మీరంతా కూడా అనుకోని కష్టాలంతా కూడా అనుభవించాము ఇప్పటిదాకా అని చెప్పేసి అనుకుంటుంటారు. మిథున రాశి వాళ్ళు ప్రధానంగా అంతా కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుకుంటూ ఉంటారో ఈ యొక్క కూష్మాండ దీపం అంతా కూడా ఈ యొక్క వెలిగించడం వల్ల కాలభైరవ స్వామి వారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రభావం అంతా కూడా మీ రాశి మీద ఉంటుంది. కావున ప్రధానంగా మీరు చూసుకుంటే శనీశ్వర ప్రభావం అంతా కూడా బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు తైలాభిషేకం ఆచరించడం, మరి ఈ యొక్క శనివారం రోజున తిలలు దానం చేయడం బ్రాహ్మణోత్మక అంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనీశ్వర ప్రోక్త ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడి యొక్క చరిత్ర వినడం కానీ శనీశ్వర కవచాన్ని వినడం వల్ల అయినా కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పిప్పలాద ఋషి యొక్క చరిత్ర వినడం కానీ పిప్పలాద ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా హనుమతారాధన ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తుంటారో లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆడిచ్చిన పసుపుతోటి అభిషేకం స్వాతి నక్షత్రం రోజున కానీ శనివారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆచరించడం వల్ల ఆంజనేయ స్వామి వారికి గురువారం రోజున సింధూర అభిషేకం ఆచరించి తమలపాకు పూజ చేయడం వల్ల సకల గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాశిలో అంతా కూడా బృహస్పతికి సంచారం జరుగుతుంది. కావున బృహస్పతి గ్రహ ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, దత్తాత్రేయ ఆరాధన చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది. బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి, తోచిన కొద్దీ మీరంతా కూడా వస్త్రదానం చేయండి.
ఎవరైనా స్కూల్స్లో అంతా కూడా ఆర్ఫనేజ్ హోమ్స్లో మీరంతా కూడా పుస్తకాలు దానం చేయడం వల్ల రాజయోగానికి కారణమవుతుంది, కష్టాల నుంచి బయటపడడానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా ఇక్కడ అకాల కష్టాలంతా కూడా సూచనప్రాయంగా చెప్తుంది. కావున రాహుగ్రహ ప్రీతికరంగా మీరంతా కూడా మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది, రాజయోగానికి కారణమవుతుంది. కావున సకల గ్రహదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో 108 ప్రదక్షిణాలు కానీ కనీసం 27 ప్రదక్షిణం కానీ ఆచరించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల, గోంగూర సమర్పించడం వల్ల సకల గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, అఖండ ధనయోగాలు కలుగుతాయి. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయడం వల్ల, ఖడ్గమాలతోటి కుంకుమార్చన, శ్రీసూక్త విధానంగా కుంకుమార్చన చేయించడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మీకంతా కూడా అకాల కష్టాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.